ప్రభుత్వ భూములను భూ కబ్జాదారుల నుంచి కాపాడి ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. పేదలకు 3 సెంట్లు ఇంటి స్థలం 2 ఎకరాల భూమి ఇవ్వాలంటూ బద్వేల్ ఆర్టీఓ కార్యాలయం వద్ద సిపిఐ శ్రేణులు ధర్నా చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని దొంగ డిఫారాలతో అగ్రిమెంట్లతో కొన్న వారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఇక పేదల మాటున బద్వేల్ మండలంలోని సి కొత్తపల్లి రెవెన్యూ ల్యాండ్లో వేసిన అక్రమ గుడిసెలను తొలగించాలన్నారు. కాశీనాయన మండలంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బంధువులకు పులివెందుల ప్రాంతానికి చెందిన మరికొందరికి ఇతర రాష్ట్రాల వారికి 100 ఎకరాల భూమి ఎలా వచ్చిందో చెప్పాలంటూ వాటిపై విచారణ చేపట్టాలని సిపిఎం నేతలు కోరారు. గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎక్కడెక్కడ భూ కబ్జాలు జరిగినాయి, ఎన్ని ఎకరాలు జరిగినాయి, ఎవరు కబ్జా చేశారు, వాళ్ళందరిపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టి ఆ భూమిని స్వాధీనం చేసుకొని భూమి లేనటువంటి నిరుపేదలందరికీ కూడా భూములు పంచాల్సిన అవసరం ఉంది. రెండోది, కడప జిల్లాకు సంబంధించి భూ కబ్జాలు ప్రధానంగా మనం చూస్తే జిల్లా వ్యాప్తంగా కూడా గడిచిన 5 సంవత్సరాల్లో భూ కబ్జాలు దాదాపుగా 150,000 ఎకరాలు పైబడి జరిగింది. దీనంతా కూడా నాడు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ అనుచరులందరూ కూడా ఈ కబ్జాలు చేసేటువంటి ఇది మనకు కనపడతా ఉంది. ఇందులో ప్రధానంగా చూస్తే బద్వేలు మండలంలో, కాశీనాయ మండలంలో దాదాపుగా 850 ఎకరాలు భూ కబ్జాకు గురైంది. అట్లాగే పౌర్మాల మండలంలో రంగసముద్రం పంచాయతీలో 160 ఎకరాలు కబ్జాకు గురైంది. మైదుకూరు నియోజకవర్గంలో బ్రహ్మంగారిమఠ మండలంలో 200 ఎకరాలు, అట్లాగే మైదుకూరు మున్సిపాలిటీలో 4 ఎకరాలు, అట్లాగే బీకోడు మండలంలో కమలాపురం తాలూకాలో దాదాపు 1000 ఎకరాలు, చింతకుందేల మండలంలో 5 ఎకరాలు, రాయచూటి మన అన్నమయ్య జిల్లాలో కూడా జరిగింది. అట్లాగే జమ్మలమడుగు ఎర్రగుంట్ల ప్రాంతంలో 5 ఎకరాలు, అట్లాగే ఈరోజు ఒంటిమిట్ట మండలంలో సంబంధించి దాదాపుగా 270 ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జా చేశారు. ఈరోజు చీని చెట్లు, మామిడి చెట్లు, అలాగే రకరకాలైనటువంటి పండ్ల తోటలు వేసి అనుభవించుకుంటా ఉన్నారు. ప్రభుత్వ రికార్డు చూస్తే ప్రభుత్వ భూమి ఉంది, కానీ ఫీల్డ్ లేకపోతే ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బంధువులు ఈరోజు కాశీనాయ మండలంలో భూములు ఆక్రమించిన పరిస్థితి కనబడతా ఉంది. గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎక్కడెక్కడ భూ కబ్జాలు జరిగినాయి, ఎన్ని ఎకరాలు జరిగినాయి,